మా బాబా కొడుకు చేసిన పని వల్ల నేను తిట్టించుకోవాల్సి వచ్చింది మా మామ దగ్గర. ఎందుకో ఈ వీడియోలో చెప్తారా అండి. ఈరోజు మా బాబా కొడుకుది పార్టీ ఉన్నది, చేపల పార్టీ. 15 చేపలు తెచ్చినాడు. ఈ చేపల్ని నూనెలో ఏంచి అలాగే సపరేట్గా కర్రీ చేసి అలాగే బిర్యానీ కూడా చేసినాము. బిర్యానీ చేసిన తర్వాత మా బాబా కొడుకు ఏం చేసినాడంటే, ఎప్పుడు చేపల పార్టీ పెట్టినా కానీ 4 ప్లేట్లు పెట్టామన్నమాట. ఒక్కొక్క ప్లేట్లో 5 చేపలు. అలాంటిది ఈసారి ఏం చేసినాడంటే 3 ప్లేట్లే తెచ్చినాడు. ఎందుకంటే జనాభా ఎక్కువ వచ్చినారు, చేపలు తక్కువైనాయి, అన్నం కూడా తక్కువైంది. ఈ సమయంలోనే అక్కడ ఆడవాళ్ళు కూడా అందరూ వచ్చినారు. వాళ్ళకు కూడా అన్నము ఇతనే చేపిస్తున్నాడని ఆడవాళ్ళు ఫీల్ అయినారన్నమాట. కానీ నాకు ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఆడవాళ్ళకు ఒక ప్లేట్ అన్నం ఇవ్వాలని కానీ, లేకపోతే ఆడవాళ్ళు వచ్చినారని కానీ నాకు ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఎందుకంటే నేను వంట రూమ్లో వంట చేసుకుంటూ ఉన్నాను. వంట అంతా అయిపోయిన తర్వాత అందరూ తిన్న తర్వాత మా మామ ఫోన్ చేసి నన్ను తిడుతుంది, "చరణ్, మాకెందుకు ఇవ్వలేదు నువ్వు ఫుడ్డు? మేమందరం ఇక్కడ ఉన్నామని" నన్ను తిడతా ఉన్నది. నాకు తెలియదు. అందులోనూ ఇక్కడే ఎక్కువ జనాభా వచ్చినారు. వాళ్ళకే ఫుడ్ సరిపోక, "ఏంటి చరణ్ ఈరోజు తక్కువ చేసినావు" అన్నారు. నేనేం చేయాలి బాబా, వాళ్ళు తెచ్చిందే 15 చేపలు కాబట్టి ఒక్కొక్క ప్లేట్లో 5 చేపలు కాబట్టి 3 ప్లేట్లే వస్తాయని నేను చెప్పిన. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.